సో విక్రాంత్, ఈ స్పెర్మ్ కౌంట్, తర్వాత ఇన్ఫెర్టిలిటీ, ఇట్లాంటివన్నీ చాలా ట్యాబూ వర్డ్స్ ఇన్ ద సొసైటీ. సో దోస్ ఆర్ అన్స్పోకెన్ ఎలిమెంట్స్ ఇన్ ద ఈవెన్ ఫ్యామిలీ. సో ఇట్లాంటి క్రిటికల్ సబ్జెక్ట్ని ఎలా డీల్ చేశాడు సంజీవ్? యాక్చువల్గా అంటే ఇప్పుడు ఇలాంటివన్నీ ఏంటంటే మా డైరెక్టర్ గారు ఏంటంటే ఆయన ఎప్పుడు ఇలాగే చెప్తారు, బెడ్రూమ్ నుంచి హాల్లోకి తీసుకురావాల్సిన కాన్సెప్ట్స్ ఇవన్నీ. ఇవేవో టాబు కాదు. ఇన్ఫర్టిలిటీ అనేది ఒక టాబు కాదు, అది చాలామందికి జరుగుతూ ఉంటుంది. లో స్పర్మ్ కౌంట్ అనేది ఒక ఇష్యూ కాదు, అది చాలా అబ్బాయిల్లో ఉంది. దాన్ని ఏదో గుసగుసా లోపల మాట్లాడుకోవాలనడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వరకు కూడా అమ్మాయిల మెన్స్ట్రల్ సైకిల్ గురించి మాట్లాడాలంటే అది ఒక తప్పులాగా మాట్లాడేవాళ్ళు యాక్చువల్గా. సో ఇప్పుడు అది కొంచెం జనాలు దే ఆర్ ఓపెనింగ్ అప్. ఇలాంటివి ఒక న్యాచురల్ హ్యూమన్ లైఫ్లో ఒక ప్రాసెస్ ఇదంతా. వాటి గురించి మనం ఓపెన్గా మాట్లాడుకోవాలి తప్ప ఏదో అవేవో రాంగ్ అన్నట్టు, లేదంటే ఎత్తడమే అదేదో వల్గర్ అన్నట్టు కాదు. బట్ ఎట్ ద సేమ్ టైం దాన్ని సెన్సిబుల్గా డీల్ చేద్దాం మనం. ఎక్కడ ఒక ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూడాలి తప్ప ఈ పాయింట్ని నేను పిల్లలతో కూర్చొని చూడలేను అనే టైప్లో రాకూడదు అనే టైప్లో. ఆయన ఎగ్జాంపుల్ ఏంటంటే 10th క్లాస్లో హ్యూమన్ రిప్రొడక్టివ్ సిస్టమ్ లెసన్ ఉంటుంది కదా, అలా చెప్పేవాళ్ళు. ఆ లెసన్ని ఎలా మనం ఒక సైన్స్ పాఠం లాగా చూస్తామో తప్ప దాన్ని ఒక అంటే అవుట్ ఆఫ్ లైన్ సబ్జెక్ట్ లాగా ట్రీట్ చేయము. అలాగే తీసిన మూవీ అనమాట ఇది. సో గ్యారంటీడ్గా మొత్తం ఫ్యామిలీ అంతా కూర్చొని హ్యాపీగా చూడగలిగే సినిమా, ఎక్కడ లైన్ క్రాస్ చేయలేదు. సో ఈ సబ్జెక్ట్ని, చాలా సీరియస్ సబ్జెక్ట్ని చెప్పడం అనేది, ఫన్ వేలో చెప్పడం అనేది కరెక్ట్. కాకపోతే ఒక ఫన్ వేలోనే చెప్పకుండా దానికి ఎమోషన్స్ జోడిస్తేనే ఆ సినిమా రీచ్ అవుతుంది, ఆడియన్స్ రెస్పాన్స్ ఎక్కువ ఉంటుంది. దీంట్లో ఎమోషన్స్ ఎలా ఉంటాయి? యాక్చువల్లీ మూవీ ఒక 30 minutes అంటే గ్యారంటీ ఇవ్వగలుగుతా. ఇట్స్ అన్ ఎమోషనల్ రోలర్ కోస్టర్. ఆడియన్స్ ఖచ్చితంగా కళ్ళలో ఎక్కడో ఒక చిన్న చెమ్మ వస్తుంది లాస్ట్ 30 minutes, అదైతే గ్యారంటీ ఇవ్వగలుగుతా. ఇన్నిసార్లు చూసినా నేను కూడా నేనే అక్కడ ఉన్నా కూడా చాలాసార్లు నాకు ఎక్కడో ఒక చోట హార్ట్ బీట్ ఒకసారి అయ్యో అన్నట్టు అనిపించేది అనమాట చూస్తే మూవీ. సో ఆడియన్స్ కూడా అలాగే రెజనేట్ అవుతారని మేము భావిస్తున్నాం. సో రియల్లీ హోప్ సో. ఈ క్యారెక్టర్ అంటే ఈ స్టోరీలో ఒక భాగమైనప్పుడు మీరు ఏమైనా రిలేట్ అయ్యారా? ఖచ్చితంగా అండి. నేను ఐఎమ్ ఫ్రమ్ ఏ సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్. సో రోజు అలా ఆఫీస్ యూనిఫామ్ వేసుకొని ఆ బ్యాడ్జ్ ఒకటి వేసుకొని అంతా వెళ్ళడం అంటే అది ఫన్నీగా అంటే నేను ఏదో మళ్ళీ జాబ్కి వెళ్తాను అన్నట్టు అనిపించేది, మెడల్లో బ్యాడ్జ్ అదంతా. అండ్ డైరెక్టర్ గారు నన్ను మోడల్ చేసిన విధానం కూడా, అంటే అప్పుడు నా ఫస్ట్ మూవీ స్పార్క్ అయిపోయి నేను ఆయన కలిసినప్పుడు నేను కొంచెం లీన్గా వేరే ఉన్నాను అనమాట లుక్ అంతా. సో డైరెక్టర్ గారు కలవంగానే చెప్పారు, కొంచెం లుక్ మార్చాలి నాకు, నువ్వు కొంచెం వెయిట్ యాడ్ చేయి, ఒక 5 కిలోలు పెరుగు వెయిట్ అన్నారు. అప్పుడు కొంచెం షాక్ అయ్యాను నేను. అంటే అందరు తగ్గమంటారు, 6 ప్యాక్లు బిల్ చేయమంటారు, మీరు ఏమో తగ్గమంటారంటే లేదు దానికి ఒక రీజన్ ఉంది అని చెప్పారు. సో ఆయన చెప్పినట్టు ఒక 5 kilos గెయిన్ అయ్యి ఒక 1 monthలో. ఓకే. తర్వాత గ్లాసెస్ పెట్టారు, నా హెయిర్ స్టైల్ అంతా మార్చేశారు. సరే ఈ ప్రాసెస్ అంతా డైరెక్టర్ గారికి విజన్ ఉంది కదా అని ఆయన ఫాలో అయ్యాను బ్లైండ్గా. నేను ఫస్ట్ సెట్ మీదకి వచ్చినప్పుడు నాకు అర్థమైంది యాక్చువల్లీ ఆయన నన్ను విక్రాంత్ నుంచి చైతన్య కింద మార్చారు. ఓకే. సో సెట్ మీద ఆ రోజు నుంచినప్పుడు నాకు అనిపించింది ఇక్కడ ఉంది చైతన్య, విక్రాంత్ కాదు అనిపించింది అనమాట నాకు. సో అక్కడ ఆయనకి సిన్సియర్గా థ్యాంక్స్ చెప్పాలి. బట్ డే టు డే షూట్ చేసేటప్పుడు యాక్చువల్గా ఒక సాఫ్ట్వేర్ ఆఫీస్లోనే షూట్ చేసాం మేము కొన్ని రోజులు. సో నాకు లిటరల్లీ నేను మా ఎక్స్పీరియన్స్ అయితే నా బ్యాక్గ్రౌండ్ అది కాబట్టి నాకు రిలేటబుల్గా ఉండేది అనమాట. కొన్ని డైలాగ్స్ ఉంటాయి ఎక్కడెక్కడ మేము రిగ్రెషన్ టెస్టింగ్ ఇవాళ నైట్ చేస్తాము, అంటే ఈ లోడ్ టెస్టింగ్ రేప్ చేస్తాము, అంటే అవన్నీ సాఫ్ట్వేర్ టర్మ్స్ అనమాట. సో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు అది నాకు చాలా రిలేటబుల్గా అనిపించేది, ఇవన్నీ నేను చేసినవే కదా అన్నట్టు అనిపించేది. సో అక్కడ కొంచెం హెల్ప్ అయింది యాక్చువల్లీ. ఓకే. సో 100 daysలోనే లవ్ అనేదాన్ని రుజువు చేసుకోవడం అనేది 100 days ఎందుకు పెట్టారు? దానికి ఏమైనా రీజన్ ఉందా? జస్ట్ రీజన్ ఉందండి. ఓకే. అయితే ఇక్కడ యాక్చువల్గా 100 days ఛాలెంజ్ వచ్చేది నాకు, మా మామకి, అంటే మురళీధర్ గౌడ్ ఉన్నారు కదా చాందిని వాళ్ళ ఫాదర్ అక్కడ మూవీలో. సో ఆయన ఏంటంటే ఒక స్కూల్ హెడ్ మాస్టర్. సో ఆయన ఎంతసేపు ఇప్పుడు కూడా జేబులో గ్రీన్ పెన్ రెడ్ పెన్ పెట్టుకుని తిరిగే టైప్ అనమాట. సో ఆయన ఎంతసేపు 100 out of 100, 80 out of 100, 90 out of 100 ఆ మార్క్స్ ఆ మోడ్లోనే ఉంటాడు ఆయన. సో ఆయన ఇంటికి వచ్చి బేసిక్గా ఏమవుతుందంటే ఫస్ట్ నేను తనని ఇష్టపడతాను కానీ తను ఒప్పుకోదు, తను ఒప్పుకుంటుంది కానీ ఫైనల్గా ఒప్పుకున్న టైంకి ఆయన ఒప్పుకోడు. సో మేమిద్దరం వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటాం. మా ఐడియా ఏంటంటే తరుణ్ భాస్కర్ గారు ఆయన క్యాటలిస్ట్ అనమాట, ఆయన రోల్ ఒక ఫన్నీ రోల్ జాక్ రెడ్డి అని. ఆయన మీరిద్దరు వెళ్ళిపోయి చేసుకోండి పెళ్ళి, పిల్లలు పుట్టేటప్పటికి ఆయన మీ దగ్గరికి వచ్చేస్తారు, అది ప్రూవెన్ ఫార్ములా అని చెప్తారు. సో వెళ్తాము కానీ పిల్లలు పుట్టాలంటే అక్కడ మాకు గ్రహచారం ఒప్పుకోదు, బేసిక్గా నాకు ఆ స్పర్మ్ కౌంట్ ఇష్యూస్ అన్నీ ఉండి. సో అప్పుడు ఆయన మా దగ్గరికి రావడం, వచ్చి
100 days నాకు మా అమ్మాయి మీద నీకు ప్రేమ లేదని నాకు తెలుసు, నువ్వు జస్ట్ లేపుకెళ్ళావు అంతే, నేను ఎట్లయినా సరే 100 days ఇంట్లోనే ఉండి అమ్మాయి నాతో పాటు తీసుకెళ్ళిపోతాను ఛాలెంజ్ చేస్తాను అనమాట. ఆయన 100 వచ్చేది ఆయన ఆ రెడ్ పెన్ బ్లూ పెన్ కాంటెక్స్ట్లోంచి బేసిక్గా వచ్చిన ఇదనమాట. నేను ఆయన ఛాలెంజ్ అయిన ఒప్పుకొని 100 days మీ అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసి నేను చేస్తాను, నేను ఛాలెంజ్ చేస్తాను అనమాట యాక్చువల్గా. సో జరిగే ప్రాసెస్సే ఈ స్టోరీ అనమాట. ఓకే. సో మురళీధర్ గౌడ్ గారు ఉన్నారంటే సినిమాలో హిలేరియస్ కామెంట్ ఉంటుంది. సో ఎలా ఉంటాయి సీన్స్? మురళీధర్ గౌడ్ గారికి నాకు మధ్య కొన్ని సీన్స్ ఉంటాయి, డెఫినెట్గా బాగా పండుతాయి. ఆయన ఇప్పుడున్న ఆయన ట్రెండ్, ఆయన యాక్చువల్గా ఈ మూవీ సైన్ చేసి జరిగేటప్పటికి ఆయన ఇంకా అప్పుడప్పుడే అలాంటి రోజులకు వెళ్తున్నారు. బట్ ఈ మూవీ అప్పటికే ఆయన ఈ రోజు ఉన్న సిచ్యువేషన్కి ఆ రోజు డిజైన్ చేసినట్టు ఉన్నది అనమాట క్యారెక్టర్. సో వచ్చినప్పుడు ఆయన క్యారెక్టర్ని బాగా ఎంజాయ్ చేస్తారు. అంటే మూవీలో నా తర్వాత చాందిని తర్వాత నాకు చాందినికి ఈక్వల్గా ఎవరికైనా ఉంది రోల్ అంటే స్క్రీన్ ప్రెజెన్స్, అది మురళీధర్ గౌడ్ గారికి. అవుట్ రైట్ హిలేరియస్గా ఉంటాను ఉన్నంతసేపు. నాకు ఆయనకి మధ్య ఉండే చాలా సీన్స్ కడుపు నవ్వేస్తారు ఆడియన్స్. వెరీ గుడ్. సో తరుణ్ భాస్కర్, సో ఒక డైరెక్టర్ కాకుండా యాక్టర్గా మీ సినిమాకి ఎలా హెల్ప్ అవుతున్నారు? ఆయన ఎంత మంచి డైరెక్టరో అంతే మంచి యాక్టర్ కూడా. అంటే రోల్ రాసుకున్నప్పుడే మా డైరెక్టర్ గారు ఆయన బాగా రిలేట్ అయ్యారన్నమాట. ఈ రోల్కి తరుణ్ భాస్కర్ గారు ఉంటే బాగుంటుంది, బేస్డ్ ఆన్ హిస్ పాస్ట్ పర్ఫార్మెన్సెస్ అండ్ కీడాకోల అవ్వచ్చు ఏదైనా సరే. మన ప్రొడ్యూసర్ గారు మధురా శ్రీధర్ రెడ్డి గారికి తరుణ్కి కొంచెం అనుబంధం ఉంది, వాళ్ళు పెళ్లి చూపుల టైంలో ఆ టైంలో. సో వాళ్ళిద్దరూ వెళ్ళి ఆ లైన్ ఆ క్యారెక్టర్ నరేషన్ వినిపించడము ఆయనకు నచ్చింది. వెంటనే వినగానే బాగుంది, ఇది చేస్తాను నేను అని చెప్పి ఆయన రావడం ఆన్బోర్డ్ జరిగింది. సో వీఆర్ వెరీ హ్యాపీ. బట్ ఆయన వచ్చిన దానికి 100% జస్టిస్ చేశారు. ఆ జాక్ రెడ్డి అనే ఒక టైప్, ఒక హట్టి, ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అన్నమాట అది. దానికి ఆయన 100% జస్టిస్ చేశారు. సో ఆడియన్స్ ఆయన ఉన్నంతసేపు కూడా స్క్రీన్కి అలా హుక్టే ఉంటారు, అలా హిలేరియస్గా ఉంటుంది. ఓకే. తరుణ్ భాస్కర్ ఒక యాక్టర్గా కాకుండా స్క్రిప్ట్ని స్ట్రెంగ్తెన్ చేయడంలో కానీ, యాక్టర్గా పెర్ఫార్మెన్స్ ఎలివేట్ చేయడంలో కానీ తన ఇన్పుట్స్ ఏమైనా ఉన్నాయా? లేదు, ఈ మూవీలో నాకు తెలిసి నేను చూసినంత వరకు అయితే హీ వాజ్ స్ట్రిక్ట్లీ అన్ యాక్టర్. అంటే ఈ స్క్రిప్ట్ సంజయ్ రెడ్డి గారు ఆయన ఆల్మోస్ట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ 6 years డెవలప్ చేసుకున్న స్క్రిప్ట్ అనమాట. సో చాలా జాగ్రత్తగా రాసుకున్నారు. సో ఆయనకు ఒక స్ట్రాంగ్ కన్విక్షన్ ఉంది మూవీ ఇలాగే రావాలి అని చెప్పి. సో ఏదో చిన్న చిన్న ఇంప్రొవైజేషన్స్ ఏమైనా ఉన్నాయని తప్ప మెజారిటీ డైరెక్టర్ గారి కన్విక్షన్ ప్రకారమే జరిగింది. సో తరుణ్ వాజ్ స్ట్రిక్ట్లీ అన్ యాక్టర్ హియర్. సో చాందిని ఒక యాక్టర్ కానీ యాక్ట్రెస్ కానీ, సో ఎవ్రీ మూవీ ఒక టెస్టింగ్ టైంలో అని ఉంటుంది. ప్రతి సినిమాకి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఈ నెక్స్ట్ సినిమాకి మన ఎగ్జిస్టెన్స్ ఇండస్ట్రీలో ఉంటుందా అనే ఒక ఫీల్ అయితే వస్తుందా మీకు? వస్తుంది, డెఫినెట్లీ వస్తుంది. ప్రతి సినిమా ఒక పోరాటమే. ఓకే. ఈ సినిమా వర్క్ అయ్యే బట్టి, మనం డెలివర్ చేసే పర్ఫార్మెన్స్ బట్టి, మనం ఆ సినిమా కనెక్టివిటీ బట్టి నెక్స్ట్ సినిమాలు ఏర్పడతాయి. బాగా చేసి మంచి పేరు వస్తే సినిమా వర్కౌట్ అయినా అవ్వకపోయినా మనకంటూ వర్క్ వస్తూనే ఉంటుంది. దానికి యాడ్ అయ్యే పాయింట్ సినిమా వర్కౌట్ అయింది అనుకోండి, ఇంకా ఎక్కువ ఆప్షన్స్ వస్తాయి. సో డెఫినెట్లీ ప్రతి సినిమా ఒక బ్యాటిల్. మీరు ఎప్పుడైనా అసెస్ చేసుకున్నారా మీకున్న పొటెన్షియాలిటీకి మీరున్న ప్లేస్కి ఏంటి అనేది ఏమన్నా ఒక అసెస్మెంట్ ఏమన్నా చేసుకుంటారా? డెఫినెట్లీ అండి. ఐ థింక్ మేజర్లీ నేను 2018 వాజ్ వెన్ నేను ఫస్ట్ టైం అటువంటి ఒక అసెస్మెంట్ చేసుకున్నది. అండ్ ఇఫ్ యూ నోటీస్ 2018 నుంచి మై ఫిల్మోగ్రఫీ హెస్ చేంజ్డ్ అలాట్. సో అది టైం టు టైం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ మనల్ని కూడా ఒక రియాలిటీలో ఉంటుంది, మనం ఏ పాత్లో వెళ్తున్నాము, దానికి మన వెళ్ళే దారి, మనం ప్లాన్ చేసుకుని వెళ్ళాలనుకునే దారి రెండు కోయిన్సైడ్ అవుతున్నాయా లేవా, లేకపోతే హౌ కెన్ వీ డూ ఇట్. కొన్నిసార్లు మనల్ని వెతుక్కుంటూ వస్తాయి స్క్రిప్ట్స్, కొన్నిసార్లు మనం స్క్రిప్ట్లో వెతుక్కుంటూ వెళ్ళాలి. దేర్ ఇస్ నో హార్మ్ ఇన్ ఆస్కింగ్ ఎప్పుడు. సో ఇట్స్ ఆల్వేస్ బీన్ దట్ వే. నేను ఎప్పుడు ఏదైనా కొత్తగా ట్రై చేయడానికి వెనకడుగు